యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇన్ని సాంగ్స్ చేసావు, మధ్యలో మూవీ ఆఫర్స్ కానీ ఏం రాలేదా? మూవీ ఆఫర్స్ అంటే ప్రెజెంట్ ఒక మూవీ చేస్తున్నా ఆల్రెడీ. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయింది. ఆ మూవీ ఇప్పుడు రిలీజ్కి ఉంది, గాయ్ గత్తర్ అని. మొత్తం కొత్త ప్రొడక్షన్, కొత్త టీం, అందరం కొత్తనే. కాకపోతే చాలా బాగుంటుంది మా మూవీ. మొత్తం గత్తర్ లేపుతారు అనమాట. మొత్తం గత్తర్ లేసిపోయింది అంతే. ఓకే, ఇంతకు పూజ అనేటప్పటికీ మంచి పటాస్ లాంటి అమ్మాయా లేకపోతే సాఫ్ట్గా ఉంది అమ్మాయా? అంటే డిపెండ్స్ ఆన్ టైం. అమ్మ బాబు, ఏ టైంకి ఎలా ఉంటావో చెప్పు, కాస్త తెలుసుకుంటారు కాస్త చెప్పు. టైం అంటే మనం వాచ్లో చూసే టైం కాదు, మరి మన చుట్టూ ఉండే పర్సన్స్ని బట్టి అట్లా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా కామ్గా ఉండాలి నేను. నాకు సపోజ్ మా సాఫ్ట్వేర్ స్వాతిముత్యం టీంతో ఉన్నాను అనుకోండి, అంటే రెగ్యులర్ షూట్ ఉంటుంది మంత్లో. వెబ్ సిరీస్ కాబట్టి ఒక 10 ఎపిసోడ్స్ షూట్ చేస్తాం కాబట్టి రెగ్యులర్ ఉంటుంది. వాళ్ళతో ఎట్లుంటుందంటే ఇంకా మొత్తం గాయ ఉంటుంది. వెళ్ళిందంటే అల్లరి, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నవ్వడం, వాళ్ళతో పట్టాస్ లాగా ఉంటాయి. ఇంకా జోక్స్ అదంతా. ఇప్పుడు కొత్త పర్సన్స్ కాబట్టి మీరంతా ఇక్కడ కామ్ ఉంటా. అంటే ఇప్పుడైతే సాంప్రదాయని సుప్పిని అట్లనే పక్కకు పోగానే డించిక్ 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 అనమాట. అవును. ఓకే, ఈవెన్ ఫోక్ షూట్స్ లో అయినా కానీ మంచి యాక్టివ్ ఉంటాయి, ఎందుకంటే అందరు నాకు అలవాటు అయిపోయిన టీమే. ఓకే, అట్లా మనకి అలవాటు అవ్వాలి. అలవాటు అయితే ఎవరైనా అంతే కదా, అలవాటు అయితే మంచిగా ఉంటాం, ఫ్రీ అయిపోతాం. ఇన్ని సాంగ్స్ చేసావు కదా, ఫోక్ సాంగ్స్ కానీ లేకపోతే షూట్స్ కానీ ఇన్ని చేసావు. ఒక సాంగ్ ఫస్ట్ వినేటప్పుడు నీకు అర్థమైపోతుంది కదా, అరే ఇది ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అని చెప్పేసి. సో అట్లా ఏదైనా ముందుగానే అనుకున్న సందర్భాలు ఏదైనా ఉందా? ఉన్నాయి. ప్రజెంట్ అంటే నాకు ఇంత ముందంత అర్థం అవ్వకపోయేది. మెల్లగా కరెక్ట్ ఇంకా ఓపిగా వెంకటేష్ వచ్చే టైం వరకు నాకు అదనేది తెలిసింది. ఏ పాట బాగుంటుంది, ఏది బాగోదు అని డిసైడ్ చేసుకోవడం తెలిసింది. కొన్ని సాంగ్స్ విన్నమంటే అర్థమైపోయింది అట్లా. కానీ కొన్ని అయితే ఇంకా ఒప్పుకున్నాం కదా, తప్పదు కదా అని చేసిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? మేబీ ఉండొచ్చు, ఇంత జర్నీలో ఉండకుండా ఉంటాయా? అంటే అరే ఉంటుంది కదా, అరే ఇన్ని మనము చేస్తుంటాం, సార్లే ఏదో ఒకటి చేసేద్దాంలే అని అనుకున్న సందర్భాలు. అట్లనే ఏం లేదు, కానీ ఏదైనా కొన్ని టైమ్స్ బాగా ఇక మంచి హిట్ పాట వచ్చింది అన్న టైంలో అవి వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. వద్దు, సాంగ్స్ నేమ్స్ వద్దు. ఆ టైంలో నేను బిజీ ఉండబట్టి అట్లనే నేనేంటంటే ఒకరికి డేట్ ఇచ్చిందంటే అది అట్లా ఉంచేయాలి. ఇక మళ్ళీ హిట్ సాంగ్ వచ్చింది కదా, దీన్ని మారుద్దాం అన్న సిచ్యువేషన్స్కి తేను, అట్లా వదిలేయాల్సి వచ్చింది కొన్ని. ఈ విషయంలో అయితే బాధపడతా కొంచెం. కానీ నువ్వు ఆడాల్సిన చోట వేరే అమ్మాయి అసలు అలా డాన్స్ చేస్తూ ఆ పాట మీద వచ్చిన ఫేమ్ అనేది తీసుకుంటుంటే అసలు ఎంత బాధపడి ఉంటావు కదా. అంటే బాధ అనిపించలేదు, ఎందుకంటే జర్నీ నాది ఫస్ట్ నుంచే హిట్ వచ్చింది, అది నేను కాదంటలేను. బట్ చాలా హార్డ్ వర్క్తో నాకు ప్రతి ఒక్కటి వచ్చింది. ఏది నేను రావాలని ఎప్పుడు ఒకరిని అడగలేదు, ఎప్పుడు దేనికి ప్రయత్నించలేదు. జస్ట్ నా వర్క్ నేను చేసుకుంటూ పోయినా అవి వచ్చినాయి. ఆ రోజు నేను రావాలనుకున్నప్పుడు నాకు వచ్చిన హిట్స్ కాదు కదా, ఇప్పుడు రాపోయినా ఏం కాదు. నిజంగా నా హార్ట్ నుంచి చెప్తున్నా, కొన్ని హిట్ సాంగ్స్ పోయినాయంటే నేను బాధపడలేదు, ఎందుకంటే నేను ఇక్కడ వీళ్ళకి డేట్ మార్చలేను కదా. సో అట్లా ఎప్పుడు బాధపడలేదు. వెళ్ళని పర్లేదు, మనది అనుకున్న రోజు ఏదైనా మనకి. ఎన్ని డేస్ పడుతుంటుంది ఫోక్ సాంగ్ షూట్? 1 day, 1 day లేదా 2 days లో చేస్తారు. 1-2 days లో. కానీ ఎక్కువగా ఈ సాంగ్స్ అనేది కూడా పొలాల్లో కానీ అండ్ పల్లెటూర్లలో ఎక్కువగా ఉంటాయి. అవును. సో ఆ టైప్లో జరిగేటప్పుడు ఏదైనా ఇబ్బందులుగా కానీ అక్కడున్న ఎన్విరాన్మెంట్ వైజ్ కానీ పర్సన్స్ వైజ్ కానీ ఏదైనా జరిగింది ఉందా? అంటే ఊర్లలో జరిగేటప్పుడు ఆ ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే సమ్ టైమ్స్ మాకు ఫుడ్ లేట్ అయినా కానీ ఆ ఊర్లో నేను కొంచెం ఆకలికి ఆగలేను, ఎందుకంటే చాలా వర్క్ చేస్తాను కదా ఎండలో. ఇట్లా ఎవరైనా ఊర్లో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు మంచిగా మాట్లాడతారు అన్నమాట. ఈ ఊర్లలో షూట్ జరిగేటప్పుడు ఏంటంటే బాగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో డ్రెస్ చేంజింగ్ కానీ లేదంటే లగేజ్ పెట్టుకోవడానికి ఉంటాం కదా, అక్కడ షూట్ చేసే అంత టైంలో వాళ్ళు అమ్మ ఇట్లా కొంచెం లంచ్ టైం కదా తినండి అని అంటారు. ఆ టైంలో నేను మొహమాట పడ తినేస్తా.
అట్లా లంచ్ లేట్ అయినా గానీ ఊర్లో ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ విలేజ్ ఔట్‌స్కట్స్‌లో చేస్తామో గుట్టల దగ్గర అట్లా హ్మ్. కొన్ని టైమ్స్ ఫుడ్‌కి ఇబ్బంది అయిద్ది. టీమ్ అందరం ఆగాల్సొస్తది. హ్మ్. ఓన్లీ ఫుడ్ పరంగా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నావు ఆ! అన్నమాట. అవును. మంచిగా తింటావన్నమాట. తిన్ ఏంది? చికెన్, మటనేనా? అహా! చికెన్, మటన్ అనేది షూట్ టైమ్స్‌లో కొంచెం అవాయిడ్ జేయాల్సొస్తది. కానీ నేను అవాయిడ్ జెయ్యను. హ్మ్. అందుకే నేను మా అమ్మతో తిట్లు పడతా. ఎందుకు తిడతదమ్మ? ఎందుకంటే నాకు చికెన్ తింటే ఈవినింగ్‌కి చాలా పింపుల్స్ వచ్చేస్తాయన్నమాట. షూట్‌లో అది ఇబ్బంది అయిద్ది గదా! సో, హ్మ్. చికెన్ తినకు అన్నా నేను తింటా. అయినా గాని ఇలాంటి అందమైన అమ్మాయిలకు పింపుల్స్ వచ్చినా అందంగానే ఉంటారులెండి. అంతేగా? అంతే. అంతే. ఫుడ్ విషయంలో మాత్రం మస్తు జోక్స్ ఏస్తారు నా పైన. ఎందుకంటే మా మమ్మీ ఎప్పటికి ఏదో ఒకటి నోట్లో పెడుతూనే ఉంటారు. అక్కడ టేక్ జరుగుద్దా, అమ్మగా 1 మినిట్ ఆగండి, ఆగండి ఒక్క సెకండ్ ఆగండి అంటది. ఓకే. వాళ్ళేమో మేడం మీరు పెట్టండి, మేము చూసుకుంటుంటాం అంటారు. సో, షూట్‌కి అమ్మ గాని, నాన్న గాని ఎవరన్నా వస్తుంటారా మీతో? అమ్మొస్తారు. పక్కా ఎవరో ఒకరు మాత్రం ఆ! ఉంటారు కదా! అవును. ఎప్పుడైనా డ్యాడీ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఇక్కడిక్కడ ఏమైనా ఉంటే లైక్ డబ్బింగ్ లేదంటే ఇట్లా ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే హ్మ్. డ్యాడీ వస్తారు. ఎక్కడ? ఏ ఇప్పుడు ఊరు? మేముండేది మనుగురు. హుహు. యాక్చువల్లీ మా నేటివ్ వచ్చి కొత్తగూడెం. కాపోతే డ్యాడీ జాబ్ అంతా మనుగురులో. ఓకే. ఆ! సో, మనుగురులో ఉంటారు. హ్మ్. ఒకవేళ నువ్వు ఇట్లా ఆర్టిస్ట్‌గా గాని, ఇలా అవ్వకుండా ఉండింటే ఏమైండాలనుకునేదానివి? ఒకవేళ ఆ ఆర్టిస్ట్ ఈ రూట్‌కి రాపోయుంటే మేము కొత్తగూడెంలో ఉండేవాళ్ళం. విమెన్స్ సింగరేణి కాలేజ్ మా సింగరేణి తల్లి కాలేజ్‌లో ఉండేదాన్ని. డిగ్రీ పీజీ వరకు గూడా అందులోనే ఉండేదాన్ని. అంటే తర్వాత ఏమవుతావు? తర్వాత ఏముంది మ్యారేజ్ జేసేవాళ్ళు పీజీ చదివినంక. దండం తల్లి. మీ ప్లానింగ్ మాత్రం భలే ఉంటదసలు. ఏముంది చదివినామా, పెళ్లి చేసుకున్నామా. అంతేనా? ఇంక వేరేదేం లేదా? అంతే ఉంటదిగా. బంగారం తల్లి. ఓకే. నీ ప్లానింగ్ బావుంది. అందుకే దేవుడు నువ్వు అనుకునేది నేను చెయ్యా, ఆ! మారుస్తా అని చెప్పేసి స్క్రీన్ ప్లే ఇగ మొత్తం మార్చేసాడు. రెడీగున్నారు కాలేజ్‌లో జాయిన్ జేయడానికి నన్ను. ఇంటర్. హ్మ్. ఇగ ఇంటర్‌లో జాయిన్ అయ్యానంటే పీజీ వరకు అందులోనే ఇంకా హ్యాపీగా మంచి ప్లాన్. అందుకే ఇలాంటియి నేనెందుకు చేస్తా? నేను గాడ్ బ్రోని అని చెప్పేసి మార్చేసాడు. అవును. ఓకే. అండ్ ఈ 'ఓపిలగ వెంకటేశ' ఈ సాంగు ఎన్నో సాంగ్ నీకు? అబ్బా! అప్రాక్సిమేట్ అప్రాక్సిమేట్‌లీ నాకు తెలిసి నీకు తెలుసా? నాకు తెలుసు కదా! 40-50 మధ్యలో ఉంటది. 40-50 ఆ! మధ్యలో. ఓహ్! అమ్మ బాబోయ్! హ్మ్. ఒక 2 ఇయర్స్ స్పాన్‌లో చేసేసావా ఇది? అవును. ఈ 2 ఇయర్స్ స్పాన్‌లో 50 చేస్తే తర్వాత 1 ఇయర్‌లోనే 50 కొట్టేసావు. హ్మ్. స్పీడ్ తల్లి. జెట్ స్పీడ్ లైక్ పరిగెడుతున్నావు. ఆ! అవును. ఓకే. సో, ఆ టైంలో నువ్వు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? 'ఓపిల వెంకటేష్' టైమ్‌లోనా? యాక్చువల్లీ అప్పుడు నేను తీసుకున్నది 10,000. పర్ డేకి. పర్ డే వావ్! 10,000. హ్మ్. హ్మ్. ఆ తర్వాత రేంజ్ పెరిగుంటది. ఆ! రేంజ్, బెంజ్, గొడుగు అన్నీ అయ్యేం పెరగలేదులెండి. అంతా ఎప్పటిలాగే నార్మలే. హ్మ్. కాపోతే రెమ్యూ అదంతా చేంజ్ అయింది. హ్మ్. అప్పటికిప్పటికి. ఓకే. ఇప్పుడెంత? హ్మ్. అది చెప్పొద్దు. ఎందుకు? అమ్మ చెప్పొద్దన్నారు. సరే కెమెరాస్ ఆఫ్ చేద్దాం. మనమైతే చెప్పేసుకుందాం. సర్లే చెప్పేసేయ్. లేదు లేదు. ఓకే. హ్మ్. సరే ఇన్ని అంటే నీకు కామెంట్స్ కానీ అండ్ హ్మ్. సాంగ్ వచ్చింది, రాలేదు. అరే! ఇట్లా అని చెప్పేసి ఇన్‌స్టాలో మెసేజ్‌లు కానీ బోలెడన్ని చేస్తూ ఉంటారు కదా! సో, అవును. ఒకటి నీకు బాగా ఆనందాన్ని ఇచ్చిన మెసేజ్ గాని, కామెంట్ గాని ఏదైనా ఉందా? ఆ! ఉన్నాయి. యాక్చువల్లీ ఆ సాంగ్ చూసిన తర్వాత నాకు అనుదీప్ సార్ 'జాతిరత్నాలు' డైరెక్టర్ ఎవరైతే హ్మ్. హ్మ్. ఉన్నారో హ్మ్. ఆయన అంతటా ఆయన కాల్ చేసిండ్రు. ఓకే. అది నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. పూజ అది నువ్వని తెలవదమ్మా నీ సాంగ్ అది అని చెప్పి కాల్ చేసిండ్రు. అది మంచిగా అనిపించింది నాకు. ఓహ్! సూపర్. హ్మ్. జాతిరత్నాలు యూ డైరెక్టర్. అవును. అప్పుడు ఫోన్‌లో మాట్లాడేటప్పుడు అనాల్సింది. యూ సార్ మీరా అని. అందాం అనుకున్నాను గానీ మళ్ళీ ఎందుకులే అని. హ్మ్. అడిగావా? సార్ నాకు గూడా ఏదన్నా ఒకటి యూ అని పాత్ర సార్. అడిగాను. రీసెంట్‌లీ సార్ వాళ్ళ మూవీ స్టార్ట్ అవుతుందంటే, "ఏమైనా ఉందా సార్ క్యారెక్టర్" అని అడిగితే, "లేదు బేటా ప్రతీదీ కొంచెం చిన్నయున్నాయి. అంత స్కోప్ ఉన్నాయి లేవు. పక్కా చెప్తా. కంపల్సరీ చెప్తానని" అన్నారు. హ్మ్. ఆ! వావ్! నైస్. హ్మ్. అండ్